అది చట్నీ కొంచుకో పాలే ఉన్నా పోస్తారా అని అడిగాను. దాన్ని అక్కడ పెట్టు. దొడ్లోకి ఏమన్నా వెళ్ళాడా అక్క? అయ్యో 2 సార్లు వెళ్ళారు. అది చావడానికి ముందా లేక చచ్చిన తర్వాత? లేదు లేదు, నువ్వు ఆవేశపడకక్క. చోటు మారాక నీలో ఆవేశం పెరిగిపోతుంది గానీ నువ్వు ఇటు పక్కరా, నేనే అటుపక్క వస్తానక్క. రా అక్క, అప్పుడు తిట్టినా పర్వాలేదు. వీడికి ఏం చేయాలో అర్థం కావట్లేదేమో. కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా తాతయ్య చచ్చిన రోజునే సవాల్ విసురుకుంటున్నారు. నా విశ్వాసాన్ని చూపించే రోజు వచ్చింది. పెద్దయ్య గారిని త్వరగా తీసుకువెళ్ళాలి. ఏమా బాడీలోంచి వజ్రాన్ని తీసేస్తావుగా? అదంతా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా రామ్మ పొమ్మ అని అంటున్నా. అది కాదు. మర్యాదగా గోపాల పిల్లలు, లేదంటే మొత్తం ఏంటి? నువ్వు చీరలో చాలా అందంగా ఉన్నావు, కొంచెం అడ్జస్ట్ మన ఊరు ఆడవాళ్ళు చాలా పాపం అయ్యా, ఇవన్నీ వేసుకోవడం కష్టంగా ఉంది. చూసుకుందాం. బయటికి రా.